ఓకే. బాబు సైలెన్స్ పెట్టుకోండి. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఒకటి నియమించినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ కమిటీ మొదటి సమావేశాన్ని ఈరోజు నిర్వహించి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు కమిటీలో చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒకటి, అతి తొందరలో ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలని, ప్రజల్లో కలిసి కార్యక్రమాలు చేయాలని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమమైనటువంటి కేసులు, కక్ష సాధింపు చర్యలు, అవినీతి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారో ఆ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అందులో భాగంగా అతి తొందరలోనే ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రెండవది, అక్రమమైనటువంటి కేసులు. ఈరోజు సంబంధం లేనటువంటి కేసు, ఎక్కడ కూడా చిన్న ఆధారం లేకుండా లేనటువంటి కేసును సృష్టించి వాళ్ళే తయారు చేసుకొని మా అధ్యక్షుల్ని ఏ రకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో, అదేవిధంగా ఇంకా ఈ కక్ష సాధింపు చర్యలు ఆగకుండా సంబంధం లేనటువంటి కేసుల్ని రోజుకొకటి తీసుకొచ్చి నాయకులని, పార్టీని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఈ విషయాలన్నీ కూడా ఇంకా క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియచేసి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు కేసు ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే, సంబంధం లేనటువంటి మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడిని ముద్దాయిగా చేరుస్తూ కోర్టులో మెమో వేశారు. నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను, అవినీతి జరగాలంటే, ఒక దొంగతనం జరగాలంటే, ఒక దోపిడీ జరగాలంటే అక్కడ ఒక వస్తువే ఉండాలి, డబ్బైనా ఉండాలి. ఏదైనా ఉంటే దాన్ని సృష్టించారంటే ఒక అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు పేరే లేదు, ల్యాండ్ ఇక్విజేషనే జరగలేదు, ప్రభుత్వం నుంచి ఒక పైసా విడుదల కాలేదు, అసలు డిపిఆర్లే జరగలేదు. లేనటువంటి ఒక కేసుని క్రియేట్ చేసి సంబంధం లేనటువంటి మా యువ నాయకుడిని ఈరోజు ముద్దాయిగా యాడ్ చేసి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో, మా అధ్యక్షుల వారిని ఎక్కడైనా ఒక ఆధారం ఉంటే ఆధారాన్ని పట్టుకొని కేసు పెడతారు, ఆ తరువాత ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి వెతుకుతారు. ఎటువంటి ఆధారం లేకుండా కేసు పెట్టి మీ దగ్గర ఏదైనా ఆధారాలుంటే చెప్పండి అనే పరిస్థితి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజానీకంలోకి తీసుకెళ్ళి ఈ కక్ష సాధింపు చర్యల్ని ధీటుగా ఎండగట్టి ప్రజలకు చైతన్యపరిచి ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని, పార్టీని
బంగాళాఖాతంలో కలిపే వరకు పార్టీ పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. మూడవది యువగలం పాదయాత్ర. కుప్పం నుంచి ప్రారంభించి రాజోలు వరకు చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేసినప్పటికీ కూడా రోజు రోజుకి పాదయాత్ర ఉధృతమై ఏ రకంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. అయితే అధ్యక్షుల వారు అక్రమమైనటువంటి కేసులో అరెస్ట్ అయిన తర్వాత పాదయాత్రని నిలుపుదల చేశారు. మళ్ళీ నిలుపుదల చేసినటువంటి పాదయాత్రని రేపు శుక్రవారం నాడు అంటే 29వ తారీఖున 8:15 రాత్రి ఎక్కడైతే నిలుపుదల చేశామో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నుంచే మళ్ళీ పాదయాత్రని ప్రారంభించాలని ఈరోజు కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. పాదయాత్ర కొనసాగింపుకి అన్ని ఏర్పాట్లు, పెర్మిషన్లు కానీ గతంలో ఏ రకంగా పాదయాత్ర జరిగిందో ఆ విధంగా పాదయాత్ర జరపడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. మూడవది, మమ్మల్ని అందరినీ ఎంగేజ్లో పెట్టి అక్రమమైనటువంటి కేసులు పెట్టి మాకు ఇబ్బందులు కలిగించి ఈరోజు ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకుంది. అదే ఓటర్ లిస్టులు, ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్పించడం, అన్యాయంగా బూతులు మార్పు చేయడం. ఈ వ్యవహారం అంతా మమ్మల్ని ఎంగేజ్లో పెట్టి వారు వ్యవహారాన్ని వాళ్ళు చట్టబెట్టుకోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వెళ్తున్నారు. ఈరోజు కమిటీలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఓటర్ లిస్టుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర పార్టీ వరకు దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఓటర్ లిస్టులు వెరిఫికేషన్ కానీ, వారు చేర్చినటువంటి దొంగ ఓట్లు వెరిఫై చేయడం కానీ, ఈరోజు ఉన్నటువంటి ఓట్లు అకాలంతో తీసేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించి జిల్లా అధికారులు, మండల అధికారులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఎలక్షన్ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళి ఆ ఓటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకలను కూడా సరిచేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ 4 విషయాలు ఈరోజు కమిటీలో డిస్కస్ చేసి అవన్నీ అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే ప్రధాన అంశం. జనసేన టీడీపీ సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో ఒకటి ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. ఎంతమంది సభ్యులు ఉండాలి, ఎవరెవరు ఉండాలి, ఆ విషయాన్ని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ నుంచి కూడా సభ్యులను తీసుకొని మా పార్టీలో కూడా ముఖ్యులతో మాట్లాడి సభ్యులను తీసుకొని కలిసి ముందు రాష్ట్ర స్థాయిలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత మిగతా పనులన్నీ ఆ కమిటీ ప్రారంభిస్తుంది. ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ రకంగా కలిసి పనిచేయాలి, ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఏ రకంగా ఉంటే సరిచేసుకోవాలి, ఇంకా అవసరమైతే ఆ కమిటీయే నిర్ణయం తీసుకొని జిల్లా స్థాయిలో ఉండాలా, మండల స్థాయిలో ఉండాలా, లేకపోతే దీనికి అనుబంధ కమిటీలే ఉండాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ముందు రాష్ట్ర స్థాయిలో వేసినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ మిగతా నిర్ణయాలన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా వేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ పని ప్రారంభిస్తాం.